కొన్ని పేర్లు వ్యక్తుల్ని మాత్రమే గుర్తు చేయవు, ఆ పేర్లు ఒక ఇన్ఫ్లుయెన్స్ని గుర్తు చేస్తాయి. పాలిటిక్స్ అనే యుద్ధంలో కొంతమంది సైనికులు, కొంతమంది నాయకులు, చాలా తక్కువ మంది మాత్రమే వ్యూహకర్తలు. ఒక ఆర్డినరీ పొలిటికల్ వర్కర్ నుంచి ఇండియాలోని అత్యంత ప్రభావితమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగిన ప్రయాణమే ఈ వీడియో. దిస్ ఇస్ అమిత్ షా స్టోరీ. మెయిన్ స్టోరీలోకి వస్తే అది ముంబై 1964 అక్టోబర్ 22. అమిత్ షా ఒక రిచ్ గుజరాత్ ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ళ తండ్రి అనిల్ చంద్ర షా మాన్షా అనే టౌన్లో పీవీసీ పైప్ బిజినెస్ చేసేవారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమిత్ షా ఒక సైన్స్ స్టూడెంట్. స్కూలింగ్ కంప్లీట్ చేశాక అహ్మదాబాద్కి షిఫ్ట్ అయ్యి బయోకెమిస్ట్రీలో బీఎస్సీ చేశారు. బయోకెమిస్ట్రీ చేశాక ఆయనేం డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రాలేదు. తండ్రి బిజినెస్ చూసుకోవడంతో పాటు అహ్మదాబాద్ స్టాక్ మార్కెట్లో స్టాక్ బ్రోకర్గా పనిచేసేవారు. దీనివల్ల అమిత్ షాకి ఫైనాన్షియల్ సిస్టమ్స్ మీద ఒక సాలిడ్ గ్రిప్ వచ్చింది. బిజినెస్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏ టార్గెట్ని ఎలా క్యాచ్ చేయలే అనే అనాలిసిస్ ఆటోమేటిక్గా వచ్చింది. కానీ కట్ చేస్తే ఆయన మైండ్ మెల్లగా నేషన్ బిల్డింగ్ వైపు తిరిగింది. 1980లో ఆయన ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు. ఇదే టైంలో ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ వింగ్ అయిన ఏబీవీపీలో యాక్టివ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. వితిన్ 2 yearsలోనే అతని పర్ఫార్మెన్స్ చూసి ఏబీవీపీ గుజరాత్ స్టేట్ యూనిట్కి జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. కానీ ఇక్కడే ఇండియన్ హిస్టరీని మార్చేసే ఒక ఇన్సిడెంట్ జరిగింది. 1982 అహ్మదాబాద్ ఆర్ఎస్ఎస్ బ్రాంచ్లో నరేంద్ర మోడీ, అమిత్ షా పరిచయం స్టార్ట్ అయింది. అప్పట్లో మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉండేవారు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పనిచేసి చాలా దగ్గర అయ్యారు. మెల్లగా 1987లో అమిత్ షా బీజేపీ యూత్ వింగ్ అయిన భారతీయ జనతా యువ మోర్చాలో జాయిన్ అయ్యారు. ఇక్కడి నుంచి పోస్టర్లు అతికిస్తూ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో ప్రతిదీ పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేశారు. 1989లో ఆయన్ని బీజేపీ అహ్మదాబాద్ సిటీ సెక్రటరీగా సెలెక్ట్ చేశారు. తర్వాత 1991 ఇది అమిత్ షా ఆర్గనైజేషనల్ పవర్ని ముందుకు తెచ్చిన ఇయర్. ఎల్కే అద్వానీ గారు గాంధీనగర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు అమిత్ షాని ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ప్రతి బూత్ని స్కాన్ చేసి యాక్యురేట్ మార్జిన్తో అద్వానీకి మంచి విన్ ఇచ్చారు. ఇదే స్ట్రాటజీ తోటి 1996లో అటల్ బిహారీ వాజ్పేయి గారికి కూడా గాంధీనగర్ క్యాంపెయిన్ రన్ చేశారు. దీంతో పార్టీ హైకమాండ్కి ఒకటి క్లియర్గా అర్థమైంది, ఈ కుర్రోడి దగ్గర గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని. తర్వాత 1995లో గుజరాత్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా అయ్యారు. లాస్లో ఉన్న కార్పొరేషన్ని ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చారు. 1997లో అమిత్ షా లైఫ్లోకి యాక్చువల్ ఎలక్ట్రల్ డెబ్యూట్ జరిగింది. నరేంద్ర మోడీ పుషింగ్ వల్ల షార్కజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్లో డైరెక్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎం అయ్యారు. అదే ఎలక్షన్లో అమిత్ షా షార్కజ్ నుంచి 150,000 ఓట్ల మార్జిన్తో రికార్డ్ బ్రేక్ చేశారు. మోడీ సీఎంగా ఉన్న గవర్నమెంట్లో అమిత్ షాకి 12 పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. లైక్ హోమ్, లా, ప్రిజన్, బార్డర్ సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఇలా మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్నీ అమిత్ షా పవర్లోనే ఉండేవి. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పవర్ ఎంత ఉంటుందో ఛాలెంజెస్ అండ్ కాంట్రవర్సీస్ కూడా అంతే రేంజ్లో ఉంటాయి. తన పవర్లో ఉన్నప్పుడు కొన్ని హై ప్రొఫైల్ ఎన్కౌంటర్స్ అండ్ ఈవెంట్స్ వల్ల లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. 2010లో షోరాబుద్దీన్ కేసు వల్ల ఆయన టెంపరీగా అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి గుజరాత్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. 2010 to 2012 వరకు ఆయన గుజరాత్ గడ్డ మీద అడుగు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. చాలా మంది ఇంకా అమిత్ షా కెరీర్ ఎండ్ అయిపోయిందని అనుకున్నారు. కానీ ఆయన ఢిల్లీలో ఒక చిన్న రూమ్లో కూర్చొని అప్కమింగ్ ఎలక్షన్స్కి ఒక మంచి డైనమిక్ స్క్రిప్ట్స్ రాసుకున్నవారని ఎవరు ఊహించలేదు. 2012లో అతని మీద ఉన్న కేసులన్నీ క్లియర్ అయ్యాక మళ్ళీ గుజరాత్కి తిరిగి వచ్చి నార్నాపుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కొన్ని వేల మెజారిటీతో విన్ అయ్యారు. 2013లో బీజేపీ సెంట్రల్ కమిటీ ఒక పెద్ద డెసిషన్ తీసుకుంది. నరేంద్ర మోడీ గారిని పీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం ఒక ఎత్తు అయితే అమిత్ షాని నేషనల్ జనరల్ సెక్రటరీగా చేశారు. తర్వాత ఇండియాలోని అత్యంత ఘోరంగా రియల్ పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్ అయిన ఉత్తరప్రదేశ్కి ఇన్ఛార్జ్గా పంపించారు. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ సీట్స్ ఉన్నాయి. ఢిల్లీ రూల్ చేయాలంటే ఉత్తరప్రదేశ్లో గెలవడం మ్యాండేటరీ. అమిత్ షా ఉత్తరప్రదేశ్ వెళ్ళి లోకల్ క్యాస్ట్ని, సబ్ క్యాస్ట్ని డైనమిక్గా బ్యాలెన్స్ చేస్తూ చాలా మాస్టర్ ప్లాన్స్ యూజ్ చేశారు. కట్ చేస్తే 2014 జనరల్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఇది ఇండియన్ పొలిటికల్ అనలిస్ట్ని షేక్ చేసింది. టోటల్ 80 సీట్స్లో 73 సీట్స్తో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. దెబ్బకి అమిత్ షా అంటే నేషన్ అంతటా తెలిసేలా మారిపోయింది. ఇదే ఊపు మీద 2014 జూలైలో అమిత్ షాని అఫీషియల్గా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేశారు. నేషనల్ ప్రెసిడెంట్ అయ్యాక మనం రూలింగ్లో ఉన్నాం కదా అని చిల్ అవ్వలేదు. కంటిన్యూస్గా పార్టీ ఎక్స్టెన్షన్ ఉండాలని చాలా ప్లాన్స్ వేశారు. మిస్డ్ కాల్ మెంబర్షిప్ డ్రైవ్ అనే స్కీమ్ని లాంచ్ చేసి బీజేపీలో 10 కోట్ల మంది కార్యకర్తలు రిజిస్టర్ చేసుకుని వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీగా బీజేపీని తయారు చేశారు. ఇదే ఫ్లోలో 2019 ఎలక్షన్స్లో తన మాస్టర్ మైండ్ ఉపయోగించి సింగిల్ హ్యాండెడ్గా బీజేపీకి 303 సీట్స్ వచ్చేలా చేశారు.
2019 మే 30న నరేంద్ర మోడీ క్యాబినెట్లో అమిత్ షాని యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా అనౌన్స్ చేశారు. ఎన్నో ఇయర్స్గా పెండింగ్లో ఉన్న సెన్సిటివ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఐటమ్స్ అండ్ నేషనల్ ఐడియాలజీస్ని అమలు చేయడమే గోల్గా పెట్టుకున్నారు. లైక్ ఆర్టికల్ 370, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, క్రియేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత. అండ్ మనం రీసెంట్గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్, అమిత్ షా 3 రోజుల పాటు వెస్ట్ బెంగాల్లో ఉండి ప్రతిదీ క్లోజ్గా మానిటర్ చేస్తూ తన మాస్టర్ మైండ్తో టీఎంసీని చిత్తుగా ఓడించి బీజేపీని స్థాపించారు. డికేడ్స్ ఆఫ్ ఎఫర్ట్, ప్లానింగ్, డిసిప్లిన్ అండ్ పర్సిస్టెన్స్తో ఉన్న అమిత్ షా ఇవాళ పాలిటిక్స్లోకి వచ్చే యంగ్ పీపుల్కి రోల్ మోడల్. దిస్ వాజ్ ద స్టోరీ ఆఫ్ అమిత్ షా, ఫ్రమ్ ఏ పొలిటికల్ వర్కర్ టు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై. జై హింద్.